త్రియేక దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా చెట్టి భానుమూర్తి గారు రచించిన పాటలలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో చేర్చబడని పాటలలో నుండి వాక్యము శరీరధారి ఆయను. ఇది ఒక రకంగా చెప్పాలంటే క్రిస్మస్ సాంగ్ అని చెప్పచ్చు. వాక్యము శరీరధారి ఆయను, యేసుక్రీస్తును ఆయన వివరించిన విధానం ఈ పాట ద్వారా పరమ పావన దేవ నరజనావన అనే ఈ పాట పాడి దేవుని స్తుతించిన ఉన్నాను. దేవుడు ఆయన ఈ స్తుతులపై ఆసీనుడు కావాలని కోరుకుంటూ ఉన్నాను. పరమ పావన దేవ నరజనావన. పరమ పావన దేవ నరజనావన దేవా పరమ పావన నిరత జీవనాద్భుత నిత్య రక్షణ నిరత జీవనాద్భుత నిత్య రక్షణ దురితాత్ముని బరి మార్చిన దేవనందన దేవా పరమ పావన దేవ నరజనావన దేవా పరమ పావన అవతరించే నవ వినూత్న నామరూపునా అవని దోషమనుచులోక నవ విమోచన భువన తేజమా ఘన భావరాజమా భువన తేజమా ఘన భావరాజమా బచింతుము నిజ భక్తిని నీతి సూర్యమా దేవా పరమ పావన దేవ నరజనావన దేవా పరమ పావన నీతి న్యాయముల వెలుగు నిత్య దేవుడు నీతి న్యాయములను వెలుగు నిత్య దేవుడు బేతలేము పురిని బోటే పేద గృహమునా ఆదివాక్యమా యాద్యంతరహితమా ఆదివాక్యమా యాద్యంతరహితమా ముదమోపగ మదినమ్మితి మాన్య చరితమా దేవా పరమ పావన దేవ నరజనావన దేవా పరమ పావన సుగుణశీలురుల్లమందు సంతసించరే శుభప్రదుండు స్వామి యేసు చెంత కరుగరే సుగుణ బృందమా యాశ్రిత జనాంగమా సుగుణ బృందమా యాశ్రిత జనాంగమా సుగుణాత్ముని శుభగాత్రుని శ్రేష్టమిత్రుని దేవా పరమ పావన దేవ నరజనావన దేవా పరమ పావన
నిరత జీవనాద్భుత నిత్య రక్షణ నిరత జీవనాద్భుత నిత్య రక్షణ దురితాత్ముని బరి మార్చిన దేవనందన దేవా పరమ పావన దేవ నరజనావన దేవా పరమ పావన. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నానండి. ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. నిజంగా ఉదయం నేను పాట పోస్ట్ చేయలేకపోయాను, కానీ దేవుని మహాకృప ఈరోజు ఇమ్మాన్యుయల్ లూథరన్ చర్చ్లో సమయం గడుపుతూ దేవునిలో ఈ యొక్క ప్రార్థనా సమయంలో ఆయన ఆలయంలో ఉండి ఈ పాటను పోస్ట్ చేయడానికి, రికార్డ్ చేయడానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పాటలో నిజంగా చెట్టి భానుమూర్తి గారు ఇంతకుముందు కూడా నేను ఆయన పాటను ఆంధ్రప్రదేశ్ కీర్తనలో లేని ఒక పాటను నేను రికార్డ్ చేసి పోస్ట్ చేశాను. అలాగే ఆయన ఎక్కువగా యేసయ్య యొక్క చాలా వివిధ రకాలుగా యేసయ్య నామాన్ని ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని ఆయన గణపరిచిన విధానం ఆయన పాటల్లో మనం చూడగలం. ఇక్కడ లాస్ట్లో చరణంలో ఉన్న ఒక మాట చెప్తానండి. సుగుణశీలుడు అని వివరిస్తూ వచ్చిన మాటలలో సుగుణాత్మని శుభగాత్రుని యేసయ్య శుభగాత్రుడు అని చెప్తున్నాడు. అలాగే శ్రేష్ఠ మిత్రుడు. మనం ఒకవేళ చాలాసార్లు మనం అనుకోవచ్చు మన లైఫ్లో, ప్రేయర్ఫుల్ లైఫ్లో హీజ్ ఆ బెస్ట్ ఫ్రెండ్ అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెట్టి భానుమూర్తి గారు చెప్తున్నారు కదా, ఆయన శ్రేష్ఠ మిత్రుడు అటండి. శ్రేష్ఠ మిత్రుడు. ఎవరన్నా మీరు ఎప్పుడైనా చెప్పగలిగారా అలా యేసయ్యని? ఆయన మీకు శ్రేష్ఠ మిత్రుడని చెట్టి భానుమూర్తి గారు ఆయన తన జీవితం ద్వారా దేవుళ్ళు ఆయన ఎదిగిన విధానం, దేవుణ్ణి ఆయన స్తుతించిన విధానం నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ కీర్తనలో దావీదు వల్లే చాలా నామకరణాలు చేస్తాడు దేవునికి. చాలా నూతనమైన నామాలు దేవునికి ఆపాదిస్తూ దేవుని గణపరిచిన చెట్టి భానుమూర్తి గారు ఆయన రాసిన పాటని ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం నిజంగా ఆశీర్వాదకరం. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. యేసయ్యను మీ జీవితంలో శ్రేష్టమైన మిత్రునిగా చూడగలుగుతారా? ఆలోచిద్దాం. ఓకే.